ట్రంప్ మస్క్ మధ్య గొడవలు భార్యాభర్తల కన్నా ఘోరంగా ఉంటాయా? ఇద్దరి మధ్య ఈ వివాదాలు ఈనాటివి కావా? ఈ క్రోనాలజీ ఎంతో సుదీర్ఘమైనదా? 2016 నుంచి 2025 వరకు సుమారు 9 ఏళ్ల పాటు వీరి మధ్య ఉప్పు నిప్పు వ్యవహార శైలి ఎలాంటిది? నాటి వరకు నేటి నుంచి జరిగిన పరిణామ క్రమాలు ఎలాంటివి ఇప్పుడు చూద్దాం. 2016లో ట్రంప్ పై మస్క్ విమర్శ, 2022లో మళ్లీ ఇద్దరి మధ్య గొడవ, 2024లో తిరిగి కలిసిపోయిన ఇరువురు, 2025 ఫిబ్రవరిలో ట్రంప్ పై మస్క్ ప్రశంసలు, 2025 జూన్లో డొనాల్డ్ తో ఇలాన్ గొడవ, 2025 జూలై నాటికల్లా మస్క్ యూటర్న్. ట్రంప్ మస్క్ ఓ నాన్ స్టాప్ నోస్టాల్జియా. అందుకే వీరిద్దరి మధ్య గల అనుబంధాన్ని బ్రోమాన్స్ గా అభివర్ణిస్తారు కొందరు. ఈ ఇద్దరు ప్రేమికుల్లా కాసేపు ప్రేమ పంచుకొని మరి కాసేపు బ్రేకప్ ఇలా కొనసాగుతూనే ఉంటారని అంటారు. అందుకే ది ఇండిపెండెంట్ వీరిద్దరి గురించి చెబుతూ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఇద్దరు శక్తివంతమైన వ్యక్తుల మధ్య తీవ్రమైన ప్రేమగా అభివర్ణించింది. ట్రంప్ కోసం మస్క్ చేసిన త్యాగాలు మరవలేనివి. ఇద్దరు దోస్తు మేరా దోస్త్ అనే బాపతు. అంతేకాదు, ఇద్దరు నీ మిత్రుడు నా మిత్రుడవుతాడో తెలియదు కానీ నీ శత్రువు ఖచ్చితంగా నా శత్రువేనంటారు మస్క్. గతంలో ట్రంప్ ఓడిపోవడానికి గల కారణం ట్విట్టర్. ఒక దశలో ట్రంప్ ఖాతాను బ్లాక్ చేసింది ట్విట్టర్. దీంతో ఆయన్ను నైతికంగా దెబ్బతీసింది సోషల్ మీడియా సంస్థ. ఇదే బైడెన్ విజయానికి ప్రధాన కారణంగా నిలిచిందని అంటారు. ట్రంప్ ఓటమికి కారణం ట్విట్టర్ అని తెలిపిన మస్క్ దాన్ని కొనుగోలు చేసి ఎక్స్ అన్న పేరు కూడా మార్చేశారు. తిరిగి ట్రంప్ అకౌంట్ ని యాక్టివేట్ చేశారు. అలా గత ఎన్నికల్లో ట్రంప్ విజయానికి మస్క్ చేసిన సాయం అంతా ఇంత కాదు. లాస్ట్ ఎలక్షన్ లో డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు మస్క్. ఇది ట్రంప్ విజయావకాశాలను ఎంతగానో ప్రభావితం చేసిందని అంటారు. అందుకు ప్రతిగా ట్రంప్ డోజులో మస్క్ కి కీలక బాధ్యతలను అప్పగించారు. ఎప్పుడైతే మస్క్ తన మిత్రుడైన ట్రంప్ ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారో ఆనాటి నుంచి ఆయనకు ఎదురు దెబ్బలు తగలడం మొదలైంది. దీంతో ఆయనకు ఒక రకమైన విరక్తి భావన రావడం స్టార్ట్ అయింది. అంతేకాదు, ట్రంప్ ఓడ ఎక్కే వరకు ఓడ మల్లన్న, ఓడ దిగాక బోడి మల్లన్న అన్న చందంగా వ్యవహరించారు. ఉన్న సమస్యలు చాలవనుకుంటే బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఒకటి తీసుకురావడంతో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే వరకు వచ్చింది. అచ్చ తెలుగులో చెబితే అతి పెద్ద అందమైన బిల్లుగా పేర్కొన్న ఈ బిల్లును అసహ్యకరమైనదిగా చెప్పుకొస్తారు మస్క్. ఇది అమెరికాలో ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణంగా నిలుస్తుందని అంటారాయన. ఇది ప్రభుత్వ అధికారిక నియంత్రణకు ఆస్కారం ఏర్పరుస్తుందని అంటారు మస్క్. దీనివల్ల తనలాంటి వ్యాపారవేత్తల నుంచి సామాన్యుల వరకు సమస్యాత్మకంగా మారుతుందని అంటారాయన. ఇది ఖర్చు తగ్గించేది కాదు, అప్పు పెంచేదని అంటారు మస్క్. ఈ బిల్లు వ్యతిరేకత ద్వారా మస్క్ ఎక్కడి వరకు వెళ్లిపోయారంటే ఇది గాని పాస్ అయితే తాను ఒక పార్టీ పెడతానని అన్నారు మస్క్. దీంతో అసలైన ఈవీ అస్త్రం ప్రయోగించారు ట్రంప్. మస్క్ అమ్మకాలు సాగిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలను తాను ఎంతమాత్రం అంగీకరించనని ఈ విషయం మస్క్ కి కూడా తెలుసని అంటారు. కారణం, ఈవీలు ఎప్పుడైతే తెరపైకి వస్తాయో అప్పుడు పెట్రోల్ ప్రభావం తగ్గుతుంది. పెట్రోల్ చుట్టూ తిరిగే ప్రపంచ ఆర్థిక రాజకీయం క్రమంగా కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. ఎందుకంటే పెట్రోల్ డాలర్లు అమెరికాకు అతిపెద్ద ఆదాయ వనరు. ఎప్పుడైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ కారణంగా పెట్రోల్ డిమాండ్ తగ్గుతుందో అప్పుడు అమెరికా ఆర్థిక పరిస్థితి ఇరకాటంలో పడుతుంది. కారణం ఏంటంటే గల్ఫ్ దేశాల పెట్రోల్ డాలర్లు భారీ ఎత్తున అమెరికన్ ట్రెజరీ నిల్వ చేసి ఉంటుంది. పెట్రోల్ డిమాండ్ తగ్గినప్పుడు ఈ డాలర్ డిపాజిట్లు పూర్తిగా కరిగిపోతాయి. ఇది ఎంత మాత్రం అమెరికాకు శ్రేయస్కారం కాదన్నది ట్రంప్ ప్రధాన ఉద్దేశం. కేవలం ట్రంప్ మాత్రమే కాదు, ప్రతి అధ్యక్షుడిది ఇదే ఆలోచన. దీంతో ఈ ఇద్దరి మధ్య తెలియకుండానే ఒక రకమైన వైరం ఏర్పడింది. కొంతకాలంగా తన వ్యాపారానికి రాజకీయంగా సమస్యలు ఎదుర్కోవడంతో ట్రంప్ కార్డు వాడి వీటన్నిటి నుంచి బయటపడాలనుకున్నారు మస్క్. అందుకే తనకు ట్రంప్ తో ఉన్న వైరాన్ని మర్చి మరీ విరాళాలిచ్చారు. ఎన్నో అనుకూల చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు అనుకున్నది సాధించామనుకుంటే ట్రంప్ నుంచి అనుకూలత రావాల్సింది కాస్త వ్యతిరేకతగా ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇటు రాజకీయంగానూ తనకు ఎదురుగాలి వేయడంతో ఈ పార్ట్ టైం పొలిటికల్ యాక్టివిటీస్ ని ఫుల్ టైం గా మలచాలనుకున్నారు.
నిజానికి మస్క్ 2 పడవల మీద కాల్ లాంటి లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఒకవైపు చూస్తే పీకల్లోతు వ్యాపారంలో ఉన్నారు. ఆయన తండ్రి ఎలోన్ మస్క్ చెప్పడాన్ని బట్టి చూస్తే న్యూరాలింక్ పేరిట బయోసైన్స్ కి సంబంధించిన ప్రాజెక్ట్ ని మార్కెట్ లోకి తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు మస్క్. ఇది గాని వర్కౌట్ అయితే ఆయన మార్కెట్ వాల్యూ మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది వెన్నెముక కోల్పోయిన వారికి సంసార జీవితాన్ని, చూపుపోయిన వారికి దృష్టిని ప్రసాదించి అపర సంజీవని. ఇలాంటి ప్రాజెక్ట్ సెట్ అయితే ఇక మస్క్ ని ఆపేవారే లేరని అంటారు ఆయన తండ్రి ఎలోన్ మస్క్. ఇప్పటికే ప్రపంచ కుబేరుల్లో ఒకరైన మస్క్ సంపద విలువ ఎంతంటే $300 బిలియన్ పైగా ఉంది. అయితే ట్రంప్ తో కలిసి ఆయన పరిపాలనలో పార్టిసిపేట్ చేయడంతో ఒక్కసారిగా షేర్ వాల్యూ పడిపోయి $100 బిలియన్ సంపద ఆవిరైపోయింది. తన కొత్త ప్రాజెక్టులు గాని గాడిన పడితే ఈ మొత్తం నష్టాన్ని అధిగమించడం ఏమంత కష్టం కాదు. బిగ్ బిల్ ద్వారా టెస్లా వంటి ప్రాజెక్టులకొచ్చే నష్టాన్ని కూడా అధిగమించవచ్చు. స్పేస్ ఎక్స్ ద్వారా పొందుతున్న రాయితీలు రద్దయినా వచ్చే నష్టమేం లేదు. కానీ ఈ నష్టాలను సులువుగా దాటాలనుకున్న మస్క్ రాజకీయ పలుకుబడి ఉంటే బాగుంటుందనుకున్నారు. కానీ ఇటు క్షేత్ర స్థాయిలో అటు ట్రంప్ స్థాయిలో కూడా ఆయన అనుకోని విధంగా ఎదురు దెబ్బలు తగలడం ప్రారంభించాయి. దీంతో ట్రంప్ ని నమ్ముకొని చేసే రాజకీయాల కన్నా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగితే బాగుండని ఫీల్ అయి పార్టీ ప్రకటన చేశారు. ఇంతలో ట్రంప్ మరింత రివర్స్ అయి మస్క్ ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా దేశం వదిలి వెళ్లాల్సి వస్తుంది అనడంతో ఇదిగో తన పార్టీ, ఇతర రాజకీయ వ్యవహారాలను కాసేపు పక్కన పెట్టినట్లుగా తెలుస్తోంది. మరి చూడాలి ట్రంప్ మస్క్ మధ్య గొడవ ఏ తీరం చేరుతుందో తేలాల్సి ఉంది.